మొదటి ఎపిసోడ్లో మహాభారతం ఎందుకు జరిగింది, దానికి దారితీసిన కారణాలు ఏమిటి అన్నవి తెలుసుకున్నాం కదా. కానీ అసలు ఈ మహాగాథ ప్రారంభం ఎలా జరిగింది, ఎవరు మొదలు పెట్టారు, ఏ సందర్భంలో ఇది బయటకు వచ్చింది, మహాభారతాన్ని అసలు ఎవరు రాశారు, మహాభారతానికి వేదవ్యాసుడికున్న సంబంధం ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, మహాభారతం ఎలా ప్రారంభమైనది. మహాభారతం మొదట తక్షశిల వద్ద వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయన అనే ఋషి పాండవ వంశస్థుడి అర్జునుడి మనోడైన జనమేజయ రాజుకు వినిపించాడు. జనమేజయుడు ఈ కథను శ్రద్ధగా విని ఈ మహాగ్రంథాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు సహాయపడ్డాడు. ఈ కథను వినిపించడమే కాదు, ధర్మాన్ని ఎలా పాటించాలి, క్షమించడంలో ఉన్న గొప్పతనం ఏమిటి అనే విషయాలను మనకు తెలియజేశాడు. ఈ కథను చాలా సంవత్సరాల తర్వాత సౌనకుడు అనే సౌతి, అతనొక పురాణ కథకుడు, మహాభారతాన్ని తిరిగి వినిపించాడు. నైమికాసారణ్యం అనే అడవిలో సౌనక కులపతి ఋషులకు తెలియచేశాడు. మహాభారతం భరతవంశం కథను వివరిస్తుంది. సెకండ్ పాయింట్, మహాభారత రచన అసలు ఎలా జరిగింది, మహాభారతాన్ని ఎవరు రచించారు అన్నదే చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. కొందరేమో వ్యాస మహర్షి అంటారు, మరొకరు వినాయకుడు అంటారు. అసలు ఇది ఎవరు రాశారన్న విషయాన్ని తెలుసుకుందాం. మహాభారతాన్ని రచించింది వేదవ్యాస మహర్షి. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయన. అసలు ఈ వేదవ్యాసుడు ఎవరు? వేదవ్యాసుడు ఎవరంటే పరాశర మహర్షి మరియు సత్యవతీదేవి కుమారుడు. తండ్రి పరాశర మహర్షి ప్రఖ్యాత ఋషి, అష్టసిద్ధుల్లో నిపుణుడు. తల్లి సత్యవతీదేవి మత్స్యగంధ దశరాజు కుమార్తె. నంబర్ 3, వేదవ్యాసుడి పుట్టుకకు ఒక విశేషం ఉంది. అదేంటంటే పరాశర మహర్షి తన తపోశక్తితో యమునా నదిలో ఒక ద్వీపంలో సత్యవతీదేవి ద్వారా వ్యాసుడిని ప్రసవింపజేశారు. వ్యాసుడు జన్మించిన వెంటనే పెద్దవాడై బదరీకాశ్రమంలో తపస్సులో లీనమైపోయాడు. అదే కారణంగా ఆయనకు కృష్ణద్వైపాయన అనే పేరు వచ్చింది. అంతేకాక వేదాలను 4 భాగాలుగా విభజించి వాటిని వ్యాసంగా ఏర్పరిచిన కారణంగా వేదవ్యాసుడు అనే పేరు ప్రసిద్ధి చెందింది. ఇతను శ్రీకృష్ణుడు అవతరించే కాలానికి ముందే సంచరించిన మహర్షి. వ్యాసుడు మహాభారతంలోని అనేక సంఘటనలకు ప్రత్యేక సాక్షిగా ఉన్నారు. వేదవ్యాసుడి ముఖ్యమైన కృతులు అంటే ప్రాముఖ్యత కలిగిన సాహిత్య, చారిత్రక లేదా తాత్విక రచనలు. వాటిలో వేద విభజన. వేదవ్యాసుడు 4 వేదాలను అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, వీటిని విభజించి వాటిని శిష్యులకు బోధించారు. మహాభారతం విషయానికి వస్తే వ్యాస మహర్షి రచించిన మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది ప్రపంచపు అతిపెద్ద కావ్యంగా నేటికి ప్రసిద్ధి చెంది ఉందంటే దానికి కారణం వ్యాస మహర్షి. భాగవత పురాణం. శ్రీకృష్ణుని లీలలు, భక్తి మార్గాన్ని వివరించే భాగవత పురాణం రాయబడింది. అలాగే 18 మహాపురాణాలను వ్యాసుడు రచించాడు. వాటిలో బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, శివ పురాణం, స్కంద పురాణం వంటి 18 పురాణాలను రచించాడు. బ్రహ్మసూత్రాలు కూడా, ఉపనిషత్తుల సారాంశాన్ని అందించే బ్రహ్మసూత్రాలను రచించి వేదాంత తత్వశాస్త్రానికి బలమైన పునాది వేశాడు వ్యాస మహర్షి. వ్యాస మహర్షి కృతులు హిందూ ధర్మానికి, తత్వశాస్త్రానికి గొప్ప మార్గదర్శకాలు. వ్యాస మహర్షి గురించి మరింత విశేషమేంటో చెప్పనా? గురు పౌర్ణమిని వేదవ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. హిందూ సనాతన ధర్మంలో ఆయనది విశేషమైన స్థానం. వేదవ్యాసుడు హిందూ మతపరంగా అత్యంత గౌరవనీయమైన వ్యక్తి. మనకి విష్ణు సహస్రనామాల్లో కూడా వ్యాస మహర్షి పేరు వినపడుతుంది. చాలా మంది వినుంటాం కదా. అసలు ఆ శ్లోకం ఏంటో చెప్పనా? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంటే దానికి అర్థం ఏంటంటే వ్యాసుడు విష్ణువు అవతారంగా పరిగణించబడతాడు. ఆయన విష్ణు రూపుడే మరియు విష్ణు వ్యాస రూపంగా ప్రకాశించాడు. వ్యాసుడు బ్రహ్మ జ్ఞానానికి నిలయమైన వాడు. ఆయన వశిష్ఠ ముని వంశానికి చెందినవాడు అనే అర్థం వస్తుంది. ఇక వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాలి అనుకున్నప్పుడు ఎదురైన సంఘటనలు ఏంటి, ఆ సిచ్యువేషన్స్, క్రియేషన్స్ ఎలా ఉన్నాయి, వ్యాసుడే నిజంగానే మహాభారతాన్ని రాశాడా లేదంటే వినాయకుడు రాశాడా, వినాయకుడు రాసే వేదవ్యాసుడు రచించాడు అని ఎందుకు ప్రసిద్ధి చెందింది అన్న విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.